నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. నేను సునీల్ చెరుకురి. ఎప్పటిలాగానే మీ సందేహాలని మీకు సలహాలని ఇవ్వడానికి మా ఈ ఐటీ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే మీరు మీ క్వశ్చన్స్ని కింద కనపడేటువంటి నెంబర్స్కి కానీ, లేదంటే యూట్యూబ్ లైవ్ చాట్లో కానీ, లేదంటే మెయిల్ ద్వారా కానీ మీ క్వశ్చన్స్ని అడగొచ్చు. నా ద్వారా నేను ఈరోజు వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్ మనకి సతీష్ ఎల్లంకి గారు, స్కైఎస్ టెక్నో సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనకి అందుబాటులోకి వచ్చారు. వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్ టు యూ. సో ఈరోజు అనేక మంది విద్యార్థులు, అనేక మంది ఐటీ ఆశావహులు వృత్తిలోకి ఎంచుకుని ఆ వృత్తిలో మంచి జీవితాన్ని గడపాలని, మంచి కెరియర్ని సాధించాలని అనుకుంటున్న వాళ్ళకి మీ అమూల్యమైన సలహాలని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అయితే ఎప్పట్లాగానే ఈరోజు కూడా మనకి మెయిల్స్ ద్వారా వస్తాయి, యూట్యూబ్స్ ద్వారా వస్తాయి యాజ్ ఆఫ్ ఎవ్రీ డే. అయితే ఇంటర్న్షిప్స్ పర్టికులర్గా సార్, ఇంటర్న్షిప్స్ గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఎందుకంటే కాలేజెస్ అయిపోయిన వెంటనే ఇంటర్న్షిప్ కోర్సెస్కి వెళ్ళిపోతున్నారు, జాబ్స్ వచ్చేస్తున్నాయి అన్న ఒక ఆనందంతో. అయితే స్టార్టప్ కంపెనీస్ ఎక్కువగా వెల్కమ్ చేస్తున్నాయి ఈ ఇంటర్న్షిప్ కోర్సెస్ని. అవి ఎంతవరకు సేఫ్? ఒకవేళ అందులో కనుక జాయిన్ అయితే ఎటువంటి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి ముందుకెళ్ళడానికి? ఒకటండి, మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే రిసోర్సెస్ని పికప్ చేసుకోవడానికి డెఫినెట్గా రెడీ అవుతున్నాయి. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ సిచ్యుయేషన్స్ మారుతున్నాయి మెల్లిమెల్లిగా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ థర్డ్ ఇయర్ నుంచి లేదా ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఈవెన్ ఎంసీఏ లాంటి కోర్సెస్ నుంచి తీసుకుంటున్నారు. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎనీ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా కూడా before he is entering into his job, he should find out like the company into which I am entering, it can give me career for next 5 years or not. Idi chaala important anamata. So you should not look like job exactly, you should look like it as a career what you can take from the industry. Now second thing ఏంటంటే మోస్ట్లీ నేను ఈ ఇయర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏం చూసానంటే irrespective of the branches there are heavy lot of recruitments. కొన్ని కాలేజెస్లో what I have seen is ఈవెన్ ద కోర్ కోర్సెస్ లైక్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెటలర్జీ నుంచి కూడా ఐటీ సైడ్ చాలా ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. వీళ్ళందరినీ టాప్ లెవెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి అంటే టాప్ లెవెల్ ఎంఎన్సీ, సిఎంఎం లెవెల్ 5, లెవెల్ 4లో ఉన్న కంపెనీస్ వీళ్ళని మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే లాస్ట్ 3 months to 4 months డెఫినెట్గా వాళ్ళ కాలేజ్లో ప్రాజెక్ట్ చేయాలని పిలుస్తున్నాయి, అండ్ వాళ్ళ కాలేజ్ నుంచి వాళ్ళ కంపెనీలో ప్రాజెక్ట్ చేయడానికి పిలుస్తున్నాయి. దట్ ఈస్ రియల్లీ గుడ్ సైన్. బట్ మనం వెళ్తున్న కంపెనీ ప్రాసెస్ బేస్డ్ కంపెనీయా, నాన్ ప్రాసెస్ బేస్డ్ కంపెనీ అన్నది టెక్నికల్గా చూసుకోవాలండి. నాన్ ప్రాసెస్ బేస్డ్ కంపెనీలో కానీ వెళ్ళి ఇంటర్న్స్కి నేను చెప్పేది ఏంటంటే గెట్ రెడీ ఫర్ డూయింగ్ ఎనీ వర్క్ వాట్ దే గివ్ యూ ఓవర్ నైట్. అంత మెర్క్యూరిక్గా ఉంటుంది వాళ్ళ షెడ్యూల్. సో నేను ఒక 3 months నేర్చుకుంటాను, తర్వాత జాబ్ అంటే నేను తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్తానని పెట్టుకోవద్దు. సో ఏ కంపెనీలో అయితే మీకు జాబ్ దొరుకుతుందో ఆ కంపెనీ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం మొదలు పెట్టండి. వాళ్ళు అడిగిన టెక్నాలజీస్ని అట్లీస్ట్ ఒక 3 to 4 months స్పెండ్ చేసి నేర్చుకొని మీ ఇంటర్న్షిప్ టైంకి రెడీగా ఉండండి. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే నేను ఈ టెక్నాలజీస్ ప్రిపేర్ అయ్యాను, ఈ టెక్నాలజీస్లో మీకు సర్వీస్ ఇవ్వగలుగుతానని వెళ్ళిన మొదటి రోజే చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని నేను ఇది వదులుకుంటే నాకు అవకాశం దొరకదేమో అనుకుని వాళ్ళు ఏ టెక్నాలజీలో పెడితే ఆ టెక్నాలజీ పనిచేయడం మొదలు పెడితే ఇట్ విల్ టేక్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యూ అట్ ద లేటెస్ట్ స్టేజెస్. ఎందుకంటే మీరు చేయలేరు అన్నది ఒకటి, పర్ఫార్మెన్స్ చూస్తే. రెండోది మీరు చేయకపోవడానికి కారణం ఏంటంటే మీకు టెక్నాలజీ తెలియదు. సో దిస్ ఈజ్ మినిమం ప్రికాషన్ దే షుడ్ టేక్ అండి. ఓకే సార్, అయితే ఈ కెరియర్ గ్యాప్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఒక విధంగా చెప్పాలని అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ కెరియర్ గ్యాప్స్ ఉన్నాయా లేదా అని చూసే పరిస్థితుల్లో కూడా లేవు. దాని రిక్వైర్మెంట్ ఎంత హెవీగా ఉందని అంటే నో డౌట్ యు ఆర్ హ్యావింగ్ సమ్ కెరియర్ గ్యాప్. ఒక 3 years గ్యాపా లేదా 4 years 5 years అనేది మనం పక్కన పెడితే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రతి ఇండస్ట్రీ కూడా దాని ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్లో ఉంది. అంటే టెక్నాలజీని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ లైక్ కోర్ టెక్నాలజీస్ ఏవైతే మనకి ఉన్నాయో అవి కొంత ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎస్కలేషన్లోకి వెళ్ళి క్లౌడ్ మేనేజ్మెంట్లోకి మూవ్ అయిపోతున్నాయి. సో ప్రాసెస్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ కొంచెం ఈజీ అవుతుంది. సో ఈ ప్రాసెస్ గ్యాప్స్ అంటే మీకు ఎక్కడైతే కెరియర్ గ్యాప్స్ కానీ జాబ్ గ్యాప్స్ కానీ ఉన్నాయనుకున్నారో దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా టెక్నాలజీని డెఫినెట్గా యూ గివ్ మీ ఏ ప్రాబ్లమ్, ఐ విల్ అనలైజ్ అండ్ ఐ కెన్ గివ్ యూ ద సొల్యూషన్. ఈ మెథడాలజీలో మీరు వెళ్ళగలిగితే మాత్రం యూఆర్ ఆల్వేస్ సేఫ్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్ యాక్సెప్టింగ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గ్యాప్స్. ఓకే, ఫైన్ సార్. సార్ ప్రీవియస్ మెయిల్స్కి వెళ్ళిపోదాం. మనోజ్ రెడ్డి గారు మెయిల్ చేశారు, అప్పుడు మనం ఆయనకి సమాధానం ఇవ్వలేకపోయాం. సో దిస్ ఈజ్ మనోజ్ ఫ్రమ్ దుబాయ్. Firstly, I would like to appreciate Yadagiri channel for taking initiative to conduct effective program for students. Thank you very much, sir. We too very thankful for your response, very graceful for your response. My question is, sir, meeke question kuda. I'm working as senior Oracle programmer in Dubai since 5 years. My current age is 28. I'm planning to do MS in US
as the companies in US always give preference to students who studied in their country, is that a good decision, or your suggestion on this will help me a lot? And second question, sir, in India, a startup like online shopping websites, is that a good idea in current situation? What kind of impact can we expect in this pandemic situation and existing market competition? Suggestion please. You don't. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ తీసుకున్నాను అనుకోండి, థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఎంఎస్ ఫ్రమ్ యూఎస్ ఇస్ గుడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ జస్ట్ 28 years. Yes. ఐ డోంట్ థింక్ యూ రియలీ నీడ్ థింక్ అబౌట్. దెర్ ఆర్ 2 aspects here. ఒకటి, ఫినాన్షియలీ క్యాన్ యూ సపోర్ట్ యువర్ సెల్ఫ్, అండ్ డూ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ టువర్డ్స్ యర్ ఫ్యామిలీ దట్ యూ నీడ్ టు డెఫినెట్లీ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ విత్ యువర్ జాబ్. ఈ రెండు చెక్ చేసుకోవాలి. Second thing, if you have been already working in a country like Dubai, you could have made some good amount of money. If you are having a state of balance where you can make up yourself to go to US, it's always good. But the only thing I would say is, just don't jump yourself into any university that gives you an offer. You better see that that university can really give you not just the offer of a seat in that particular institution, rather than what is their alumni range ఎప్పుడు చెక్ చేసుకోవాలండి. అంటే నా కాలేజ్లో ఓల్డ్ స్టూడెంట్స్ ఏ కంపెనీస్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు దాని మీద మనకి టైర్ 1 టైర్ 2 కంపెనీస్ వస్తాయా క్యాంపస్కి లేదని తెలిసిపోతుంది. సో ఆఫ్టర్ గోయింగ్ దర్ జనరలీ ఫ్యూ పీపుల్కి ఎలా ఉంటుందంటే, యూఎస్కి వెళ్ళిన తర్వాత ఐ కెన్ మేక్ సమ్ జాబ్ అండ్ దెన్ ఐ కెన్ స్టడీ అని ఉంటుంది. కానీ యూ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు దర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 100%, దెన్ ఓన్లీ విల్ కమ్ అప్ ఇన్ అ వెరీ ప్రాపర్ వే. టాప్ పర్సంటేజ్తో టాప్ సిజిపిఏతో మీరు బయటికి వస్తే మాత్రం మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ గుడ్ ఐడియా. సెకండ్ థింగ్ ఈ ఆస్క్డ్ ఈస్, startups that are there in India with respect to any kind of domain, let us take it, can I get into them? Your experience can always make you get into the startup, but first to check out is that startup is really a suitable entity for you or not. Adi chala important. And then experienced people, they are essential for the startups definitely, because many number of startups, they cannot afford to get select experts from top level companies paying them in a huge way. So technically you should check whether the startup can give him the best career what he is expecting or not. With his process what he has been working, will he continue with that and learn something better, and he can do something excavated. Adi check cheskokunda velte it can be a problem for him. Right. I think Manoj, you are having a great suggestion. You got a great suggestion, I think so. So please follow Satish sir's suggestion. As you asked Satish sir's suggestion, I hope I gave my best. So next, ఈ ఫ్యాంటసీ కోర్సెస్ ఏవైతే ఉంటున్నాయో ఐటీలో, పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, సో వీటి గురించి ఏమంటారు? సార్, ఎనీ స్పెసిఫిక్ టెక్నాలజీ యూ అడాప్ట్ ఇన్ ఐటీ ఈస్ గుడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సో లైక్ యూ ఆర్ స్పీకింగ్ అట్ బ్లాక్ చైన్. People are thinking that blockchain is something, if I learn I can do something like crypto mining మాత్రమే చేయగలుగుతాను అనుకుంటున్నారు, బట్ ఇట్స్ రాంగ్. Okay. Blockchain is something different, what they should understand by the concept. అలాగే fantasy courses like AI and machine learning and cyber security is one of the course that you can always do it in the best way, which will have job prospects for next 50 to 100 years definitely. The technology పెరిగే కొద్దీ మీ ప్రైవసీ రేట్ తగ్గిపోతుంది. So you are into the public domain with respect to either it is an internet or anything. Say like you can't say what is there in your mobile and your whole lot of your information can get exposed any second. So cyber security is a very big domain which is in demand, but ఏదో నార్మల్గా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోకూడదు. వీ హ్యావ్ టు గో కోర్ ఇన్ టు ద కాన్సెప్ట్ లైక్ పెనట్రేషన్ టెస్ట్ విత్ విచ్ లాంగ్వేజ్ ఐ కెన్ డూ, deep layers of networking can I go and I can identify where exactly the fishy things are happening. I should have very clear clarity with respect to all the different protocols and upcoming protocols and security aspects that are coming in. Prati device which is connected to a internet oriented architecture, dan protocol and then integration methods తెలియాలి. ఏదో నార్మల్గా సైబర్ సెక్యూరిటీ అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను నా ఇంట్లో కూర్చొని వేరే వాడి ఫోన్లో ఉన్నది నేను చూసేస్తాను. దిస్ ఇస్ నాట్ సైబర్ సెక్యూరిటీ. Okay, that could be one part of it. That's more, there's more than that అన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకొని దే షుడ్ గెట్ ఇంటు దిస్ ఫ్యాంటసీ కోర్సెస్. జస్ట్ ఫ్యాంటసీ కోర్స్ చేసాం కాబట్టి జాబ్ వస్తుంది, పైసలు వస్తాయి అనుకోవడం తప్పు. యా, ఓకే సార్. వాట్ అబౌట్ ఈ పర్టికులర్గా ఈ లాంగ్వేజెస్ విషయానికి వస్తే, ఏ లాంగ్వేజ్ ది బెస్ట్ అంటారు? ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏమంటారు, ఒక నానుడిలో ఉండిపోతున్నారు. ఒక ఏ విధంగా అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుంది, పర్టికులర్గా పైథాన్కి ఇప్పుడు మంచి కరెంట్ డిమాండ్ ఉంది. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? వన్ సింపుల్ థింగ్ ఐ విల్ సే అండి. ఓకే, పైథాన్ కుడ్ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ మార్కెట్ సిన్స్ లాస్ట్ 4 or 5 years అండి, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ లాంగ్ బ్యాక్, నో డౌట్. బట్ మన 40 years ఆఫ్ జర్నీ అండ్ 60 years ఆఫ్ జర్నీ ఆఫ్ ఇండస్ట్రీ చెక్ చేసుకుంటే
we have developed such a lot of big technology by using all those languages like C, C++. సో అంటే జనాలు ఎలా ఉన్నారని ఈ రోజు మార్కెట్లో నాకు కనపడుతున్నదే ద బెస్ట్ అనుకుంటున్నారు తప్పిస్తే ఆ లాంగ్వేజెస్ వెనక ఉన్న బేస్ మెథడాలజీ ఏంటి, వాటి ప్రోగ్రామటికల్ అప్రోచెస్ ఏంటి అని ఎవరు తెలుసుకోవడం ప్రయత్నం చేయట్లేదు. ఐ టెల్ యూ వన్ సింపుల్ థింగ్ అండి, వై పీపుల్ లెర్న్ పైథాన్ అంటే దెర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రూమర్ ఇన్ ద మార్కెట్ లైక్ పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. సెకండ్ ఏంటంటే పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేర్చేసుకోవచ్చు, ఎవరన్నా నేర్చేసుకోవచ్చు. దిస్ ఈజ్ రాంగ్. పైథాన్ యాజ్ అ లాంగ్వేజ్ స్టార్ట్ చేయడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా ఇండస్ట్రీలో మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా, ఎటువంటి సిచ్యుయేషన్ తీసుకున్నా కూడా దానికి కొంత క్రిటికల్ అనాలిసిస్ ఉంటుంది. యూ హ్యావ్ టు డూ డిజైన్, యూ షుడ్ డూ డీప్ థింకింగ్ అండ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అల్గోరిథం అండ్ కమ్అట్ విత్ ఎ సొల్యూషన్. సో అది లేకుండా ఎక్కడ పని జరగదు. సో నేను పైథాన్ నేర్చుకున్నాను కాబట్టి నేను సొల్యూషన్స్ ఇస్తాను అనుకోవడం చాలా తప్పు. ఏ స్టూడెంట్కైనా కూడా ఇనీషియల్ పీపుల్ హూ హ్యావ్ నెవర్ బీన్ అసోసియేట్ విత్ ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్స్తో సంబంధం లేకుండా ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటంటే ప్లీజ్ పుట్ యువర్ టైమ్ ఇన్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ డెఫినెట్లీ అండ్ అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ అన్ అల్గరిథం కెన్ బి ఫ్రేమ్డ్. అంటే నీ దగ్గర ఒక ప్రాబ్లం ఉండే హౌ టు కీప్ ఇట్ ఇన్ టు ద ప్రాసెస్, డిజైన్ అండ్ అనాలిసిస్ నేర్చుకొని if you can spend some good amount of time with languages like C and C++ in the initial stages, what the job తీసుకోమని నేను చెప్పట్లేదు, కానీ C లాంగ్వేజ్ అనేది నిన్ను నిజంగా ప్రోగ్రామర్గా తయారు చేస్తుంది. C++ అనేది ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దానికి కావాల్సిన అసోసియేటెడ్ కాంపోనెంట్స్ని ఎంత పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయొచ్చు, ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చో చెప్తుంది. ఆ తర్వాత మీరు ఏ టెక్నాలజీని నేర్చుకుంటే ఐ డోంట్ స్టాప్ యూ. బట్ ఇవి లేకుండా చాలా మంది ఏంటంటే ఏది ఈజీగా ఉంటే అది చేద్దామని వస్తున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు హిట్ దెమ్ బ్యాక్. ఓకే, సో ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా ఐటీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది, ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను ఈ క్వశ్చన్. సార్ నెక్స్ట్ మనం టాప్ చాట్లోకి వెళ్ళిపోదాం. వీఆర్ హ్యావింగ్ రెస్పాన్స్. లెట్ మీ నో ఆపర్చునిటీస్ ఇన్ SAP HCM కన్సల్టెంట్. సంగని ప్రసన్న కుమార్ మనకి మెసేజ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సి వన్ థింగ్ అండి, ERPs they are really the masters at a point of time. కాకపోతే చేంజింగ్ ట్రెండ్స్ ఆఫ్ వరల్డ్, ఎస్పెషలీ క్లౌడ్ ఎప్పుడైతే వచ్చిందో క్లయింట్స్ కూడా ఏంటంటే ఈఆర్పీలో ఒక మేజర్ ఏరియా ఆఫ్ లైక్ మనీ క్రంచింగ్ ఉంది. అది టాప్ లెవెల్ కంపెనీస్కి డెఫినెట్గా తెలుస్తుంది. ఏంటంటే ఎస్పెషలీ ఒక ఈఆర్పీని మన కంపెనీలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ కంపెనీని మనం టోటల్గా 100% ప్రాసెస్ బేస్డ్ అడాప్టేషన్కి తీసుకురావాలి. సో ఈ ప్రాసెస్లో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ దిల్ బి వర్కింగ్ మోర్ హార్డర్ అనమాట. సో ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ దే స్టార్ట్ గ్రూమింగ్ విత్ ద లైక్ ఆన్ ఫ్లోర్ లెవెల్ ఆపరేషనల్ మేనేజర్స్తో వీళ్ళతో వెళ్ళి అక్కడున్న బిజినెస్ ప్రాసెస్ ఎలా నడుస్తుందో చెక్ చేసుకుని ఆ ప్రాసెస్ ద్వారా ఒక కంపెనీకి వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దేర్ ప్రాఫిట్ టార్గెట్స్ వస్తాయో చూస్తూ దే స్టార్ట్ అడ్జస్టింగ్ ఇట్. దీనిలో ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, సో యూ నీడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యాన్ పవర్ విత్ టెక్నికల్ కన్సల్టెంట్స్, డెవలపర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో SAP కానీ ERP అంటే Oracle లాంటి కంపెనీస్ యొక్క ERPs ఇప్పుడు ఏమవుతున్నాయంటే దే ఆర్ లుకింగ్ లైక్ ఎ గ్రేట్ బర్డన్ టు ది ఇండస్ట్రీ. అండ్ సెకండ్ థింగ్, కంపెనీస్ ఎలా ఉన్నాయంటే వీ డోంట్ వాంట్ టు పుట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మనీ ఇన్ టు ద లైక్ నాన్ టెక్నికల్ కన్సల్టెంట్స్కి మేము ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో వాట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు సే ఇన్ SAP, డోంట్ బీ ప్యూర్లీ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్, బీ ఎ టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్, అడాప్టింగ్ ద క్లౌడ్ టెక్నాలజీస్. సెకండ్ థింగ్ ఈజ్ especially we are working with SAP అనుకోండి, the data is not in one single place, those days are gone. On-premise data management పోతుంది, everything is coming to the cloud కాబట్టి you have to check that you are able to get the cloud integrations and start thinking on the future side. If you are having already experience, think about how you can move into the concepts like making data lakes and getting into data science, understanding the trend analytics check చేసుకుని వెళ్ళడం చాలా బెటర్ అన్నమాట. ఓకే, ఐ థింక్ ప్రసన్న కుమార్ ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ మనోజ్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. వాట్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ మెటావర్స్? సో I think in the last basic sessions we have talked about it. Okay, Metaverse is another way of putting your program for intelligence. You should not think that Metaverse is going to rule the world or the process. ఇది ఎందుకు సడన్గా మార్కెట్లోకి వచ్చేసింది అంటే when Facebook went and started associating with Metaverse and they said like we are going to get through these particular people for our next level generation. Metaverse కి ఉన్న basic advantage ఏంటంటే it's a pre-designed framework like criteria having some standard methodologies what you should follow when you are expecting some intelligent aspects to take. If you are not good in understanding what is data, its correlations
and the way it is going to get processed and it's going to get stored in different locations, and how we need to extract it and put it into an order of execution. మీరు మెటావర్స్ కదా ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ వచ్చినా కూడా ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఇట్ యూ విల్ స్టార్ట్ ఫైండింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ఇట్. సెకండ్ థింగ్, metaverse now in the whole world, it's now a discussion where it became a hot discussion because of some companies like Facebook went and started adapting it. సో నేనేమంటానంటే మెటావర్స్ బేసికలీ ఒక ఆపరేషనల్ స్టేట్ కంపెనీస్కి వచ్చి వాటిలో ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చెక్ చేసుకోండి. ఫ్యూచర్ లేదా అంటే టాప్ లెవెల్ కంపెనీస్ ఎప్పుడైనా ఫ్యూచర్ ఇస్తాయండి, బట్ ఆర్ యూ ఇన్ ఏ పొజిషన్ గో టు దాట్ లెవెల్ ఆఫ్ ది కంపెనీస్ వే దే కెన్ గివ్ యూ ద కెరీర్, ఇది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. అది ఓకే మనోజ్ రెడ్డి, ప్లీజ్ చెక్ వన్స్ అబౌట్ యువర్స్ ఆల్సో. సార్ నెక్స్ట్ మనం మెయిల్కి వెళ్ళిపోదాం సార్. హాయ్ సార్, ఐఎమ్ సుమంత్ అండ్ ఐఎమ్ ఎ ఫినాన్స్ స్టూడెంట్. వాట్ విల్ బీ ద ఆపర్చునిటీస్ యాజ్ ఎ ఫినాన్స్ స్టూడెంట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ యాజ్ ఎ ఫ్రెషర్గా ఐటీ ఇండస్ట్రీలో ఫినాన్స్ సెక్టార్ పర్సన్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మైనింగ్ ఏరియా ఫర్ ఎనీ కంపెనీ అండ్ ఎనీ ఎంటర్ప్రైజ్ యూ టేక్, స్టార్టింగ్ ఫ్రమ్ ఏ రోడ్ సైడ్ టీ వెండర్ to any top level business bureaucrat who is there, they need finances to be adjusted very properly. So technologically India lanti country తీసుకుంటే where we do not have a very proper financial discipline and planning in a prospective area, okay. And India is coming up with a hub of much lot of say like startups who are coming in. Generally small companies ki ee financial flow management మీద principles అంత పెద్దగా అవగాహన ఉండదు. సో ఫినాన్స్ డొమైన్ వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెఫినెట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఐటీలో. కాకపోతే యూ హెవ్ టు కమ్ నాట్ జస్ట్ విత్ యువర్ కోర్ ఫినాన్సింగ్ థాట్ ప్రాసెస్, బట్ ఫినాన్స్ అండ్ కంప్యూటర్స్ హౌ దే కమ్ టుగెదర్ టు గివ్ బెటర్ overview and transparency to the business and check చేసుకోవాలి. So what I suggest him is, because you're a finance guy, start understanding your Excel very seriously first of all. Because even today 80% of the systems financial management is done in Excel అండి. They do it in Excel. Accounting in this departments లో వీళ్ళు చేస్తే ఈవెన్ ఈఆర్పీస్ ఉన్న దగ్గర కూడా ఎక్సెల్లో వాళ్ళు ఫస్ట్ పోస్టింగ్ చేసి తర్వాత ఈఆర్పీలోకి వాళ్ళు మూవ్ చేస్తుంటారు. సో దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ లెర్న్ సమ్ స్మాల్ ఈఆర్పీ లైక్ టాలీ, బికాస్ యూఆర్ ఫినాన్షియల్ గై. దెన్ కమ్ అప్ విత్ ఏ డేటాబేస్, ఒక డేటాబేస్ నేర్చుకోండి, స్కిల్ పిఎల్ఎస్ స్కిల్ విత్ ఆరకల్ నేర్చుకుని then start moving into an ERP. So this is all a plan which is nothing but some 5 years on the transition. So to enter immediately, go with Excel and Tally. Right sir, thank you for your response. And next manaki caller ready unnaru, Mohan from Hyderabad call చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, మీ క్వశ్చన్ అడగండి. సతీష్ గారు ఉన్నారు. నమస్తే సతీష్ గారు. నమస్తే మోహన్ గారు, చెప్పండి. నేను ఐఎమ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అండి విత్ అరౌండ్ 12 years of IT డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. బేసిక్ MCA ఫ్రమ్ IGNOU. అయితే ఇప్పుడు ఐఎమ్ ఇంటూ ఏ సీనియర్ డెవలపర్ రోల్. ఓకే. బేసికలీ మోర్ ఆన్ core.net టెక్నాలజీ. ఓకే అండి. ఓకే. అయితే రీచ్డ్ ఏ స్టేజ్ వేర్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆర్కిటెక్ట్, బట్ నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది విజువలైజ్ అవ్వట్లేదు. అంటే మేనేజ్మెంట్ సైడ్ టర్న్అవుట్ అవ్వాలా, లేకపోతే something like Salesforce ఇటువంటివేవో అంటున్నారు. Those things are in terms of increase in scope of my work in future. Okay, రెండండి మోహన్ గారు, if you have been already a core developer in .NET, a technology, especially you are onto the C# side or you are into the Visual Basic or what area? C# అండి. C# side ఉన్నారు. So what I say is going into the management side is a wrong decision అండి డెఫినెట్గా. Why? Because in next 4 to 5 years these management people and middle level management kani top level management kani, they will be driven, these all management people will get driven by their thoughts and actions and decisions by support of artificial intelligence and so decision making anta kuda computers chetloki vastundi. So we need huge amount of programmers like you who have great lot of knowledge in domain and understanding the systems. So nenemantanante it is core time andi, you better try to think of moving towards the data science and data engineering side. If you are a very core programmer, that is a more better area. So it's not one day journey andi. First start with the data engineering part, understanding cloud and its integrations very effectively, and second daniki add on ga you start with the data science part, understanding the data and its analytics very properly, then machine learning and artificial intelligence. It's a journey which you can take around 4 to 5 years. It gives you a great lot of scalability.
ఓకే, థ్యాంక్స్ అండి. రైట్ మోహన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఇంత ఎక్స్పీరియన్స్డ్ అయ్యింది కూడా మీరు కూడా సలహా కోసం కాల్ చేసినందుకు మనకి తెలుస్తుంది సార్, మనకి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. సార్ నెక్స్ట్ మనం టాప్ చాట్కి వెళ్ళిపోదాం సార్. వీ హ్యావింగ్ కపుల్ ఆఫ్ మెసేజెస్. రవికిరణ్ కుందుర్తి గారు మనకి మెసేజ్ చేశారు. విచ్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ AWS అనేది ఆయన క్వశ్చన్. See, AWS is a very brilliant environment, no doubt about it. ఓకే. See, all cloud platforms, they have their own existence and identity. కాకపోతే now మీరు AWSలోకి వచ్చినప్పుడు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, యూ వాంట్ టు బీ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్ ఫోర్ ఫ్రంట్, or you want to be on the data pipelining front, or you want to get yourself more into the construct of integrating the systems and scaling the systems for the next generation requirement of data science and machine learning aspects. ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ దట్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్ బై అమెజాన్ అండి. దే ఆర్ ఇన్ very high level development in more number of additions to these services. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, instead of writing 1000 lines of code what we used to write previously, you need some particular piece of work to be done. You tell me the core points, like where you want to start the work, how you want to proceed, and where you want to end it. So దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక few number of service components ని ఇస్తారు మనకి. So if you want to go into the field of data science అనుకోండి, you should know in Amazon Web Services what are such components that can help you. So చాలా మంది ఏంటంటే స్టీరియోటైపిక్గా AWS నేర్చుకుంటున్నారు. గెటింగ్ ఇన్ టు AWS టు అండర్స్టాండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఓకే. ఒకసారి దాని ఎన్విరాన్మెంట్ అర్థమైపోయి దాని ఫ్లో అర్థమైన తర్వాత యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. యూ వాంట్ టు బీ ఆన్ ద సైడ్ ఆఫ్ డేటా మైగ్రేషన్ పార్ట్, ఆర్ డేటా ట్రాన్సిషనింగ్ పార్ట్, ఆర్ యూ వాంట్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్లౌడ్, ఆర్ యూ వాంట్ టు మేక్ యువర్ సెల్ఫ్ గెట్ ఇన్ టు ద కన్స్ట్రక్ట్ ఆఫ్ మేనేజింగ్ ద డేటా దట్ షుడ్ బి మూవింగ్ ఇన్ టు బిగ్ డేటా అండ్ డేటా ఇంజనీరింగ్. ఇది తెలుసుకొని అక్కడ ఉన్న సర్వీసెస్ని మళ్ళీ అడాప్ట్ చేసుకోవాలి. దెన్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లాట్ ఆఫ్ కెరియర్. So it's a brilliant thing. No doubt only. It's have to good lot study of a lot. career. Yes, No doubt. yes. So I think Ravikiran garu, you got your answer. Sir, మిగతా క్వశ్చన్స్ మనకి ఆన్సర్స్ చెప్పే ముందు, మీ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విల్ బి రైట్ బ్యాక్. స్టే విత్ us. चीफ मिनिस्टर के चंद्रशेखर राव यादाद्री भुवनेश्वर के दौरे पर हैं। उन्होंने यादाद्री में तामीर करदा प्रेसिडेंशियल सूट और VIP कॉटेज का इफ्तिताह किया। बाद अज़ां उन्होंने यागाशाला का भी मुआयना किया। चीफ मिनिस्टर आज शाम 4 बजे जलसे आम से खिताब करेंगे। रियासती वज़ीर सेहत के हरीश राव ने कहा कि पसमानदा तबक़ात को इलाज की सहूलत की फराहमी में तेलंगाना तीसरे मुकाम पर है। ये बात खुद मरकज़ी वज़ारत की जानिब से बताई गई है। उन्होंने हैदराबाद के नल्लाकुंटा फ्यूर हॉस्पिटल में OP ब्लॉक की तामीर का संग बुनियाद रखा। रियासती वज़ीर के तारक रामाराव ने सिकंदराबाद में बाज़ तरक्याती कामों का इफ्तिताह किया। उन्होंने सनत नगर हल्के के रसूलपुरा में नालों के कामों, पार्टी गड्ढा में मॉडर्न मल्टीपर्पज़ फंक्शन हॉल का रियासती वज़ीर श्रीनिवास यादव के साथ मिलकर संग बुनियाद रखा। रियासती वज़ीर के तारक रामाराव ने कहा कि साबिक़ में सियासी मुखालिफिन ने चीफ मिनिस्टर के चंद्रशेखर राव के हुसूल तेलंगाना से मुताल्लिक़ बयानात का मज़ाहका उड़ाया था। आज वही तेलंगाना KCR की क़ियादत में मुल्क भर में सारे फहरिस्त है। बीजेपी के रियासती सदर बंडी संजय ने आज हैदराबाद में वाक़ पार्टी के दफ्तर में मीडिया से बात की। इस मौके पर उन्होंने रियासती हुकूमत पर इल्ज़ामात आयद किए। बंडी संजय ने कहा कि KCR कितनी ही साजिशें कर ले, बीजेपी को कुछ नहीं होगा। मरकज़ी वज़ीर जी किशन रेड्डी ने एक बयान में कहा कि रियासत को गुज़िश्ता साल के मुकाबले सड़कों की बुनियादी सहूलियात के फ़ंड से 225% ज़ायद फ़ंड्स की मंजूरी अमल में आई। उन्होंने कहा कि मरकज़ी हुकूमत की जानिब से हज़ारों करोड़ की लागत से नेशनल हाईवेज़ की तामीरात करवाई जा रही हैं। तेलुगु रियासतों से मुताल्लिक़ तक़सीम के मसाइल की यकसुई के लिए मरकज़ी वज़ारत दाखिला की जानिब से एक अहम इजलास मुनक़िद किया जा रहा है। मरकज़ी वज़ारत दाखिला के जॉइंट सेक्रेटरी की क़ियादत में इजलास मुनक़िद होगा। इस महीने की 17 तारीख को कमेटी की मुलाकात वर्चुअल तरीक़े से होगी। महकमे सयाहत की जानिब से इस मरतबा भी हनमकुंडा से बज़रिया हेलीकॉप्टर भक्तों को मेडाराम पहुँचाने के लिए इंतज़ाम किए जा रहे हैं। हनमकुंडा से मेडाराम जाने के ख्वाहिशमंद भक्तों से फ़ी कस 19,999 रुपये चार्ज वसूल किया जा रहा है। ग्रेटर हैदराबाद में कचरे से बर्क़ी तैयार करने के एक और प्लांट के क़याम के लिए इक़दामात का आगाज़ कर दिया गया है। इसी के हिस्से के तौर पर दुंडिगल में 14.5 मेगावाट बर्क़ी पैदावार के मरकज़ के क़याम के लिए इक़दामात किए जा रहे हैं।
मरकज़ी वज़ीर ख़ारजा जयशंकर ने कहा कि अमन, इस्तेहकाम और इक़्तिसादी तरक्की पर मुश्तमिल आज़ादाना हिंद बहरुल-काहिल इलाक़ा आलमी तरक्की के लिए इंतहाई अहम है। उन्होंने कहा कि क्वाड को ख़ित्ते की सलामती में मज़ीद फ़ाल किरदार अदा करना होगा। मुल्क में आज कोरोना के 50,407 केसेस दर्ज हुए। मरकज़ी वज़ारत सेहत के मुताबिक कल के मुकाबले केसेस में 13% की कमी आई है। मुल्क की सतह पर रूबे सेहत होने वालों की तादाद 1,36,962 है। गुज़िश्ता 24 घंटे के दौरान 804 अमवात हुई। फ़ाल केसेस की तादाद 6,10,443 बताई गई है। उत्तराखंड में ज़लज़ले के मामूली झटके महसूस किए गए। रिक्टर स्केल पर इसकी शिद्दत 4.1 दर्ज की गई। ज़लज़ले का महवर शुमाल काशी से 39 किलोमीटर दूर बताया गया है। ज़लज़ले से मुताल्लिक़ होने वाले नुकसान की तफसीलात का इंतज़ार है। गुज़िश्ता हफ्ते से यहाँ ये तीसरा ज़लज़ला है। వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్ గోయింగ్ టు కాల్ సార్, మనకు కాల్ వచ్చింది. గిరిజా గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. గిరిజా గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. సతీష్ ఎల్లంకి గారు ఉన్నారు. సో యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్ నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఎంబీఏలో ఫినాన్స్ అండ్ ఐటీ తీసుకోవాలనుకుంటున్నాను సార్. అందులో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ కోర్స్ చేస్తున్నాను. ఓకే, అంటే ఫర్దర్ గా ఎట్లుంటుంది సార్? మీరు ఫస్ట్ ఎంబీఏలో మీరు తీసుకున్న కాంబినేషన్ చాలా మంచిదేనమ్మా. జస్ట్ చెక్ దట్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, సో దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి మీరు ఎప్పుడైతే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిన మీకు ఎలెక్టివ్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఐటీలోని. సో ఐటీ ఎలెక్టివ్స్ చూస్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మీ కాలేజెస్ అంటే మీ యూనివర్సిటీ మీరు చూస్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుందా లేదంటే వాళ్ళే చెప్పినవి మీరు వినాలన్నది నాకు తెలియదు. అది కొంచెం చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఏదైతే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకున్నారో మంచిదే, కానీ మీరు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం ఫినాన్స్ ఇంటిగ్రేటెడ్ ఐటీ టెక్నాలజీస్ నేర్చుకుంటే మీకు ఇంకా చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది కొంచెం చూడండి. ఓకే సార్. అలాగేనా. రైట్ గిరిజా. ఏడబ్ల్యూఎస్ మీద ఏమన్నా మాకు ఆపర్చునిటీస్ ఉంటాయమ్మా, ఉండవని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మీ జనరల్ సర్వీసెస్ ఇందాక చెప్పాను చూడండి. నేను ఏదో నార్మల్గా ఏడబ్ల్యూఎస్లో నాకు ఈ సర్వీస్ వచ్చు, ఆ సర్వీస్ వచ్చిన ఒక 10-15 సర్వీసెస్ వచ్చని చెప్పకూడదు. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ ఒక థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్తో ఉంటుంది. మీరు నేర్చుకునే దగ్గర వాళ్ళు మీకు ఏ సర్వీసెస్ నేర్పిస్తున్నారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మీరు ఏం నేర్చుకున్నా కూడా ఏడబ్ల్యూఎస్ మీ ఫినాన్స్ అండ్ కామర్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే వాటి మీద మీరు ఎలా వర్క్ చేయాలి అన్నది కొంచెం అడాప్ట్ చేసుకోవడం మొదలు పెట్టండి. రైట్ గిరిజా గారు. ఫినాన్స్ సైడ్ వెళ్ళాలి అంటే ఎస్ఏపి సికో బెస్ట్ సార్? అలా ఏం లేదమ్మా. ఎందుకంటే ఐటీలోకి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళు వాడే టెక్నాలజీ మీద మిమ్మల్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో మీ ఫినాన్స్ని వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీకి ఇంటిగ్రేటెడ్గా మీరు వర్క్ చేయగలుగుతారో లేదో చూసుకోవాలి. ఓకే సార్. అలాగే. రైట్ మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కీప్ కాలింగ్ అస్. సార్ నెక్స్ట్ మనం మరీ కాల్కి వెళ్తాము. రమణి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రమణి గారు నమస్తే అండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మీ క్వశ్చన్ అడగండి, సార్ ఉన్నారా, ఆన్సర్ ఇస్తారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఐటీ 2007 పాస్ అవుట్. 2022 అమ్మా, 21 7 అండి. ఓకే ఓకే, 13 ఇయర్స్ బ్యాక్. ఓకేనమ్మా. సో నేను మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అవుదాం అనుకున్నాను సార్. ఏ కోర్స్ బాగుంటుంది? మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందమ్మా, సిగ్నల్ ఉన్న దగ్గర రండి. మీరు అంటే మీరు 2007లో పాస్ అవుట్ అని చెప్పారు. మీరు ఏం చేశారు? మీరు చేశానండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీటెక్. ఓకే, ఒక పని చేయండి అమ్మా. మీకు అప్పట్లో మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ లైక్ డేటాబేసెస్ కానీ వీటి మీద మీకు ఇంకా కొంచెం అవగాహన ఉందా లేదా మర్చిపోయారు? అది ఫస్ట్ చెక్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ డేటాబేసెస్ మొదలు పెట్టండి అమ్మా. ఎందుకంటే మీరు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ప్రోగ్రామింగ్ ఎంత అడాప్టివ్గా చేయగలుగుతారనేది కొంచెం చెప్పడం కష్టము. సో నేను డైరెక్ట్గా జావాక్ అనేది నేర్చుకోమన్నాను అనుకోండి, అక్కడ మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫిట్ అవ్వకపోతే చాలా హైలీ డిస్కరేజ్ అయిపోతారు. సో డేటాబేసెస్ ఎప్పుడైతే మీరు చేస్తారో డేటాబేసెస్ కొంచెం ఎంకరేజింగ్గా ఉంటాయి. ఆరకిల్ లాంటి ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ టెక్నాలజీస్ ఫస్ట్ అడాప్ట్ చేసుకోండి. ఆ తర్వాత రాదర్ దెన్ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళడం కంటే కూడా యూ బెటర్ అడాప్ట్ వన్ రిపోర్టింగ్ టూల్. అది ట్యాబ్లూ కానీ లేదంటే పవర్ బిఐ ఏదన్నా కూడా. కానీ ట్యాబ్లూ అన్న పవర్ బిఐ మీరు చేయాలి అని అనుకుంటే మీకు ఫస్ట్ డేటాబేసెస్ మీద బాగా అవగాహన రావాలి. ఏదన్నా కూడా ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి మినిమం ఒక 6 months to 8 months పెట్టుకోండి లెర్నింగ్ ప్రాసెస్కి. డోంట్ డూ ఇట్ ఎనీథింగ్ ఓవర్ నైట్. అలాగేనమ్మా.
రైట్ రమణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ మనం కాలర్కి వెళ్ళిపోదాం సార్. గణేష్ కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తేనండి. నమస్తే సార్. సతీష్ సార్ ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. మేము ఒక ఎంఎన్సీ కంపెనీలో డేటా ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేస్తున్నామండి. ఓకే, మేము డేటా ఇంటిగ్రేషన్ నుండి డేటా ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలంటే మా ప్రాజెక్ట్ ఎలా వ్యాలిడ్ అవుతుందో చెప్పగలరా? ఒకటండి, మీరు డేటా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. దెర్ ఆర్ ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు ఫస్ట్ లెవెల్ డేటా ఇంటిగ్రేషన్ చేస్తున్నారు కేవలం డేటా మైగ్రేషన్ కోసం చేస్తున్నారా, లేదంటే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంటెలిజెంట్ ప్యాటర్న్లో పెట్టడానికి చేస్తున్నారని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, మీ డేటా ఇంటిగ్రేషన్ చేసి మీరు ఒక డేటా లేక్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత వేర్ హౌసింగ్ అండ్ దెన్ డేటా సైన్స్ ప్యాటర్న్కి పెడుతున్నారని మీ ఫస్ట్ కంపెనీలో ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారో చెక్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్లో ఉన్నారు కాబట్టి మీకు కొంత డేటా ఇంజెక్షన్ మీద డేటా ట్రాన్స్ఫర్ మీద ఐడియా ఉంటుంది. సో డెఫినెట్గా డేటా ఇంజనీరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్లో వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే, డేటా ఇంజనీరింగ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఓన్లీ వెన్ యువర్ సైజ్ ఆఫ్ ది డేటా ఇస్ వెరీ హ్యూజ్, రేంజింగ్ టువర్డ్స్ టెరాబైట్స్ అండి. లేదంటే ఇఫ్ యూ కాల్ దట్ ప్రాజెక్ట్ యాజ్ ఎ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, ఇట్స్ రాంగ్. సో కేవలం క్లౌడ్లో పెడుతున్నాం కాబట్టి అది డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అంటే యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్ అది తప్పు అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ డేటా ఇంజనీరింగ్ డెఫినెట్లీ ఉండాలి మీ ప్రాజెక్ట్లోని, ఎందుకంటే మీరు కేవలం ఇంటిగ్రేషన్ పార్ట్లో ఉన్నారు కాబట్టి. రైట్ మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం సార్. రాజు ఫ్రమ్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు నమస్తే. నమస్తే అండి, చాలా యాక్టివ్గా ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రాజు గారు. మా అబ్బాయి ఈసీ చదివాడు సార్. ఓకే, మీరు టీవీ చూడొద్దండి రాజు గారు, డైరెక్ట్ గా మాట్లాడండి ఫోన్ లో. లేదు సార్, టీవీ చూడలేదు సార్, టీవీ చూడలేదు. ఓకే చెప్పండి. మా అది కాలేజ్ క్యాంపస్ సెలక్షన్స్ వస్తున్నాయి కానండి, అన్ని ఈ సాఫ్ట్వేర్ వస్తున్నాయి, మా రావట్లేదు అంటున్నాడు వాడు. సో మీ వాయిస్ కట్ అవుతుంది రాజు గారు మాకు. ఈసీఏ కంప్లీట్ ఈసీ చదువుతున్నాడు సార్. ఓకే అండి, అర్థమైంది. సాఫ్ట్వేర్ జాబులే వస్తున్నాయి క్యాంపస్ సెలక్షన్స్. ఓకే, ఇప్పుడు మా వాడు సాఫ్ట్వేర్ జాబులు చేయాలంటే ఎట్లా, ఏమేమి మంచి కోర్సులు ఏం చేయాలి సార్? ఏం లేదండి, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలేజ్లో ఉన్న క్యాంపస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ థింగ్ వీళ్ళకి క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఉందో లేదో చూస్తారండి. అంటే న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ మీద డెఫినెట్గా ఎగ్జామ్స్ ఉంటాయి వీళ్ళకి. ఫస్ట్ వాటిని ప్రిపేర్ అవ్వమని చెప్పండి, దానికి బ్రాంచెస్తో సంబంధం లేదు. సెకండ్ రీజనింగ్ ఒకటి, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్, వీటి మీద బాగా అవగాహన ఉండాలి. అంటే ఏం లేదండి, మేము బ్యాంకింగ్ జాబ్స్కి వీటికి ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఆ సబ్జెక్ట్స్ మీద బాగా అవగాహన ఉండాలి. ఫస్ట్ ఏ కంపెనీ అదే చూస్తుంది. ఆ తర్వాత దీనికి ఏంటంటే, సపోజ్ ఈ వీటిలో బాగా మార్క్స్ ఉంటే వాళ్ళు అడుగుతారు జనరల్గా, నీకు ఏదన్నా కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ తెలుసా అని. వీళ్ళందరూ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలాగో ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ చేసి ఉంటారు. సో సి లాంగ్వేజ్ మీద నాకు కొంచెం పట్టు బాగానే ఉందని అంటే దాని మీద మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత నువ్వు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు. సో దాన్ని బట్టి తనకి ఇప్పుడు ఈసీ అంటున్నారు కాబట్టి తనకి ప్రోగ్రామింగ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండాలనుకునేటట్టయితే పైథాన్ నేర్చుకోమని చెప్పండి, కొంచెం ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడానికి ఎబిలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది తనకి. దాంతోపాటు డేటాబేసెస్ యాడ్ చేయండి, ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ కూడా నేర్చుకోమనండి. రైట్ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోతాం. నాగలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు భీమవరం నుంచి. నాగలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకుందామనండి. ఖచ్చితంగా మీ క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం నేనైతే చేస్తాను సార్ ద్వారా. మీ క్వశ్చన్ అడగండి. సార్, మా బాబు బీటెక్ చేశాడండి. ఓకే అమ్మా. బీటెక్ చేశాడు మెకానికల్ అండి. ఓకే అమ్మా. అయితే ఫస్ట్ ఒక 2 years మీ వాయిస్ కట్ అవుతుందమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. 2 years 2 years ఫార్మాసిటికల్ లో జాబ్ చేశాడండి. ఓకే అమ్మా. ఓకే. తర్వాత ఈ కోవిడ్ టైం వచ్చిన తర్వాత విలేజ్ షిఫ్ట్ అయ్యామండి ఫ్యామిలీ. ఓకే. అగ్రికల్చర్ లో ఉండిపోయాడు అనమాట. తర్వాత ఇప్పుడు కంప్యూటర్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అదే బేసిక్ ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి ఒకసారి ఒకటమ్మా. ఇప్పుడు మీ బాబు అక్కడే ఉన్నాడు కాబట్టి ఎక్కడన్నా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి. తను ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ మీకు బాగా ఉన్నట్లయితే కూర్చొని క్లాసులు వినొచ్చు. అది ఫస్ట్ అడ్వాంటేజ్ ఈ కోవిడ్ వల్ల. రెండోది ఏంటంటే, తను మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చారు కాబట్టి నా సజెషన్ తను ఫస్ట్ డేటాబేస్ నేర్చుకోమని చెప్పండి అమ్మా. ఆర్కిల్ విత్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్తో మొదలు పెట్టమనండి. తనకి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అది నేర్చుకోవడానికి తనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తనకు కొంత ఈజీ ఉన్నట్టు అనిపిస్తుంది. తను ఆ కోర్స్ చేసి చెప్పండి అమ్మా. ఆర్కిల్ డేటాబేస్ విత్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకోమనండి అమ్మా.
ఎస్కెల్ పిఎస్కెల్ పిఎల్ఎస్కెల్ అది నేర్చుకున్న తర్వాత తన దానిలో ఎంత బాగా చేయగలుగుతున్నాడో చూస్తే మళ్ళీ ఒకసారి ఎవరైనా ఎక్స్పర్ట్తో మీరు మాట్లాడి అప్పుడు తను రిపోర్టింగ్ సైడ్ పంపించాలా లేదంటే ప్రోగ్రామింగ్ సైడ్ పంపించాలా అన్నది ఆలోచించుకోండి. ఒకసారి 10 రకాల డిఫరెంట్ కోర్సెస్ ఆయన మీద పడేయకండి. ఎందుకంటే మెకానికల్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం కంగారు పడిపోతాడు. సో ఇది అయిన తర్వాత ఒక 4-5 నెలలు పడుతుంది ఈ కోర్స్ పూర్తిగా బాగా నేర్చుకోవడానికి. ఆ తర్వాత మీరు రిపోర్టింగ్ కానీ లేదంటే ప్రోగ్రామింగ్ కానీ వెళ్ళాలన్నది బాబుతో మనం మాట్లాడిన దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. రైట్ నాగలక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో కేర్ఫుల్గా మీరు ఎంత కేర్ అయితే తీసుకున్నారో ఈ ఫ్యూచర్ గురించి అట్లానే ముందుకే అడుగులు వేయించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు మీ అబ్బాయి. సో నెక్స్ట్ మనం మెయిల్కి వెళ్దాం. కన్నా టెక్ ఇన్ తెలుగు అనే ఆయన మెయిల్ చేశారు. సార్, ఐఎమ్ కన్నబాబు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కంప్లీటెడ్ మై బీటెక్ విత్ 65% in 2014. My dad expired 2016. I'm doing private jobs, but there is no particular experience certificate. Presently, I'm working in a financial company. I want to do software job. Can you please suggest me which kind of software job related to me? So బీటెక్ అనే బ్రాంచ్ చెప్పాడండి. ట్రిపుల్ ఈ. ఓకే, నేను అది. సో ప్రాబ్లం ఏం లేదండి. సో లైక్ ఇస్ 2014, 2016. ఓకే, ఎనీహౌ ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది అని అంటే ఇఫ్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ దే ఆర్ రెడీ టు టేక్ అండి. దే ఆర్ నాట్ రియలీ లుకింగ్ ఫర్ వెదర్ యూ హ్యావ్ రియలీ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ నాట్. రెండోది ఎక్స్పీరియన్స్ ఫినాన్షియల్ డొమైన్లో కానీ ఉంది కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ కంపెనీ నుంచి ఇతను బయటకు వచ్చేటప్పటికి ఫినాన్షియల్ డొమైన్ మీద ఈ కెన్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ బిహైండ్ ద అకౌంటింగ్, ప్రాసెస్ బిహైండ్ ఆల్ ద బిజినెస్. ఇతనికి కానీ అవగాహన ఉన్నట్లయితే ఇట్ ఈస్ బెటర్ ఈ స్టార్ట్ విత్ డేటాబేసెస్ అండి. సో వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఈజ్ అంటే చాలామంది అనుకోవచ్చు సార్ ఎవరికన్నా కూడా డేటాబేస్ ఎందుకు చెప్తున్నాను. నాన్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా నేర్చుకోవాల్సిన ఒక టెక్నాలజీ డేటాబేసెస్. ఓకే, ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ తెలియాలి సిస్టంలో డేటా ఏ విధంగా అక్యుములేట్ అవుతుంది, అది ఏ విధంగా ఆర్గనైజ్ అవుతుంది, అది ఏ విధంగా రిలేషన్స్లో ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తారన్నది. సో డేటాబేస్ ఎప్పుడైతే ఒకసారి మనం చాలా స్ట్రాంగ్గా నేర్చుకుంటామో అక్కడి నుంచి యువర్ మొబిలిటీ టువర్డ్స్ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి అసలు ఎందుకు ఏం జరుగుతుంది అనేది. ద వరల్డ్ ఈజ్ నౌ గోయింగ్ టు ప్లే ద గేమ్ విత్ డేటా అండి. సో వెన్ యర్ వరల్డ్ ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ విత్ డేటా మనకి డేటాబేసెస్లోనే తెలుస్తుంది అసలు ఎక్కడి నుంచి ఆ డేటా కలెక్ట్ అవుతుంది, ఎందుకు కలెక్ట్, రీజనింగ్ అంతా అక్కడి నుంచి వస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ బెటర్ స్టార్ట్ లెర్నింగ్ సమ్ కైండ్ ఆఫ్ డేటాబేస్. అది MySQL అయి ఉండొచ్చు, Oracle అయి ఉండొచ్చు. కాబట్టి నేను Oracle ఎందుకు సజెస్ట్ చేస్తానని అంటే ఆల్మోస్ట్ ఆల్ సిన్స్ లాస్ట్ 30 years ద వరల్డ్స్ బెస్ట్ డేటాబేస్ దట్ ఈస్ ర్యాంక్డ్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఒక వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటామో ఆపర్చునిటీస్ కూడా ఆ విధంగానే మనకు వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి అని అంటే సిన్స్ యూ హీన్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ మనం స్టార్టప్స్ బేసికలీ దే ఆర్ రెడీ టు టేక్ పీపుల్ హూ ఆర్ కమింగ్ విత్ గ్యాప్స్ ఆల్సో ఇఫ్ దే కెన్ వర్క్. సో ఫస్ట్ స్టార్టప్స్తో మొదలు పెట్టండి మీ కెరియర్ని. ఒక 2 years అక్కడ వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి MNCస్కి షిఫ్ట్ అవ్వడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. రైట్ సార్, కన్నబాబుకి మీరు మంచి ఆన్సర్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం కాలర్కి వెళ్ళిపోదాం. జగదీష్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. జగదీష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే సార్, మీ క్వశ్చన్ అడగండి. సార్ డిప్లొమా పాలిటెక్నిక్ డీజిల్ మెకానిక్ చేసిన. ఓకే, అయితే నేను జావా నేర్చుకుంటున్నా సార్ ఇప్పుడు ఇంట్లో. ఓకే, ఒకవేళ మేము సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకుంటే మేము ఒకవేళ ఫుల్ కోర్స్ నేర్చుకుంటే ఎక్కడన్నా ఛాన్స్ ఉంటాయి జాబ్? వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు కోర్ జావాలో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను అన్న దాని మీద దృష్టి పెట్టకుండా ఆ లాంగ్వేజ్ ద్వారా ప్రోగ్రామింగ్ అంటే మీకు ఇండస్ట్రీ లెవెల్ ప్రాబ్లం ఏదన్నా ఇస్తే మీరు ఎంతో కొంత దాన్ని అనలైజ్ చేయగలుగుతారో లేదో చూడండి. అయితే మీరు కోర్స్ నేర్చుకున్నప్పుడు ఫ్యాకల్టీ ఇచ్చిన లేదా టీచర్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ మీరు చేయడం ముఖ్యం కాదండి. వాటితో పాటు మీకు ఏముండాలంటే మీ చుట్టుపక్కల ఉన్న ఏదన్నా సిచ్యుయేషన్ని మీకు ఇచ్చి దాని మీద ప్రోగ్రామింగ్ చేయమంటే మీకు ప్రోగ్రామింగ్ చేయడానికి ఎబిలిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ రావాలా, అది ఫస్ట్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండోది జావా, కోర్ జావా ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత మీరు కొంత ఇంటర్నెట్ వర్కింగ్ ప్రోగ్రామింగ్ విత్ జావా అంటే ఎస్పెషలీ ఈ కాన్సెప్ట్స్ లైక్ సర్వ్లెట్స్ కానీ లేదంటే JDBC ఇలాంటి కన్స్ట్రక్ట్స్ని అడాప్ట్ చేసుకోవడం మొదలు పెట్టాలి. మీరు ఎన్ని ఇయర్స్ అయిందో నాకు చెప్పలేదు. ఇఫ్ సపోజ్ మీరు ఎక్స్పీరియన్స్ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఏదో ఒక ఫ్రేమ్వర్క్ని డెఫినెట్గా అడాప్ట్ చేసుకోవాలి. అది హైబర్నేట్ అవనియండి, స్ప్రింగ్ అవనియండి, విత్ మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఇండస్ట్రీకి వస్తే డెఫినెట్గా కంపెనీస్ తీసుకుంటాయి మీకు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. అమృత్ గారు నమస్తే అండి. హలో సార్. నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ క్వశ్చన్ అడగండి సార్, ఆన్సర్ ఇస్తారు. సార్ నా క్వశ్చన్ వచ్చేసి
ఇప్పుడు ట్రిపులీలో జాబ్స్ అనేవి లేకుండా ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే, సో సాఫ్ట్వేర్ లో ఏముండాలి? ఒకటండి, బట్ సి ట్రిపులీలో జాబ్స్ మనం అంటే మన ఇండియన్ కంటెక్స్ట్లో తీసుకుంటే ప్రైవేట్ జాబ్స్ కొంచెం తక్కువ ఉన్నాయండి, దట్ ఐ కెన్ సే. బట్ మీరు గవర్నమెంట్ జాబ్ సైడ్ కానీ చూడగలిగితే పవర్ సెక్టర్లో చాలా విపరీతమైన జాబ్స్ ఉన్నాయండి. కాకపోతే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ వెరీ సీరియస్లీ. అంటే మీకు తెలిసింది గవర్నమెంట్ జాబ్స్ అనగానే దాని కాంపిటేటివ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది. సో ఓన్లీ ద టాప్ కెన్ గెట్ త్రూ ఇట్. లేదు నేను ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరు ఇమీడియట్గా ప్రోగ్రామింగ్ చేయలేరని నేను చెప్పలేను. కాకపోతే ప్రోగ్రామింగ్ చేయడానికి కావాల్సిన కెపబిలిటీని డెవలప్ చేసుకోవడానికి మీకు ఎంత ఎంతూజియాజం ఉన్నది, ఎంత ప్యాషన్ ఉందన్నది మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇంతకుముందు వ్యూవర్స్కి ఎలా అయితే నేను చెప్పాను, మీరు నాన్ ఐటీ కాబట్టి ఫస్ట్ మీకు అంటే ఎంకరేజింగ్గా ఉండడం కోసం బెటర్ స్టార్ట్ విత్ ఆర్కిల్ అండ్ డేటాబేసెస్తో మొదలుపెట్టి ఒక 4-5 months అండి. ఇట్స్ లైక్ ఇన్స్టిట్యూషన్ దీనిలో పడిపోయి ఒక 20-25 daysలో కోర్స్ నేర్చేసుకొని 30th day నాకు జాబ్ వచ్చేస్తుంది అని మీరు చూడొద్దు. పేపర్లో మీరు చూసారనుకోండి 100% జాబ్ గ్యారంటీడ్ అని ప్రతి ఒక్కరు చెప్పేస్తాడు. మీకు 4 సంవత్సరాలు చదువు చెప్పిన యూనివర్సిటీ మీకు జాబ్ గ్యారంటీ స్కీమ్ ఇవ్వలేకపోయింది. ఒక 20-25 daysలో ఏ కంపెనీ ఇస్తుంది చెప్పండి? ఎనీ ఇన్స్టిట్యూషన్ విల్ నెవర్ గివ్ యూ. యూ హ్యావ్ టు గో వర్కౌట్ అండ్ యూ గెట్ యువర్ జాబ్ అండి. డబ్బులు పోతాయి ఈ 100% జాబ్ గ్యారంటీడ్ స్కీమ్స్లో కానీ వెళ్ళారనుకుంటే. సో ఫస్ట్ మీ డేటాబేస్ నేర్చుకున్న తర్వాత మీరు ఎలా ఉన్నారో చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఆలోచించుకోవచ్చు. అది లాంగ్వేజ్ లైక్ జావా నేర్చుకుంటే మంచిదా, పైథాన్ నేర్చుకుంటే మంచిదా అన్నది ఆ నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రెస్లో మనం చెక్ చేసుకోవచ్చు. Right, sir. Thanks for calling. I think you got your answer, sir. It's time for quick answers, sir. We are running out of time. Last 10 minutes. So that's why I'm requesting you to give some quick answers. First, Uday Channam, top chat lo message chesaru. I'm currently working on PeopleSoft Finance as a techno-functional consultant. Could you please let me know how good would it be if I learn and move to big data? ఇఫ్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ చాయిస్ అండి. కాకపోతే బిగ్ డేటాలోకి ఓన్లీ కీపింగ్ PeopleSoft విత్ ఫినాన్స్ అంటే టెక్నో ఫంక్షనల్ రోల్ పెట్టుకొని వెళ్ళడానికి కొంచెం కష్టము. సో దీని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ పైథాన్ అడాప్ట్ చేసుకోవాలి డెఫినెట్గా. దాంతోపాటు డేటా ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి మెయిన్గా. సో బిగ్ డేటా అనేది జస్ట్ అలా మనం మాట్లాడుకున్న సింపుల్ కాన్సెప్ట్ కాదు అది. సో క్లౌడ్ నుంచి డేటాని మల్టీ డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి ఎలా కలెక్ట్ చేసుకొని మూవ్ చేయాలనే దాని మీద అవగాహన పెంచుకొని వెళ్తే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. రైట్ సార్. నెక్స్ట్ మనం మెయిల్కి వెళ్దాం సార్. మెయిల్కి వెళ్దాం. మానస్ చిన్ని ఫ్రమ్ కువైట్ మనకి మెసేజ్ చేశారు. Actually, basically, hello DD Yadagiri channel, myself Rajesh from Kuwait. Thanks for your efforts on enlightening students with current trends in IT market. Hats off to that idea. Very thankful to you. Our pleasure to get comments and appreciations like you from Kuwait countries. Okay, sir. Satish sir, Mike. Share us some tips to become a multi-talented person like you. How come you are able to give many questions, answers and gain knowledge in all kind of domains? You should be a continuous learner and antakante em ledhu. Okay, you should be a continuous learner. Okay. You should have enthusiasm of listening to everybody's problem first of all. Okay. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడైతే వినడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సో దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ ఐ కెన్ సే. సో రాజేష్ గారు, ఫస్ట్ సార్కి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎలాగంటే, సో హీఈస్ ఎవ్రీడే హీఈస్ లెర్నింగ్ సంథింగ్. సో మీరు కూడా కీప్ లెర్నింగ్, దెన్ డెఫినెట్లీ యూ విల్ బి ఏ చామ్ అనాలా లేదా నాలెడ్జబుల్ పర్సన్ అనాలా అనేది కాలం డిసైడ్ చేస్తుంది. సార్ నెక్స్ట్ మొహమ్మద్ సదిక్ పాషా టాప్ చాట్లో మెసేజ్ చేశారు. విచ్ టెక్నాలజీ హ్యాస్ హైయెస్ట్ ప్యాకేజ్? So this is a very wrong answer అండి. Okay, wrong if you question. really want me to satisfy you, I'll say like today there is a highest amount of pay packages for sake of data science on top level. But మనం మాట్లాడుకున్నంత సింపుల్ గా డేటా సైన్స్ చెప్పడానికి కుదరదండి. See, I'll tell you one thing, what I experience in day to day in my life in consulting with people who come into the industries. So data science they are taking it as granted. So it's not like that. It is a scientific way of thinking to do some particular piece of the work what the industry is expecting from you. So highest pay packages are there in data science, but what data science needs ana check cheyali kani it's not a package. Okay, that is very important. So please mind that question sir answer ఇచ్చారు. సో దయచేసి అట్లా. నెక్స్ట్ అరవింద్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. అరవింద్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నాది ఏసీ సార్ ఇయర్ పాస్. I'm not getting you clearly, sir. Very sorry for that. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఆడియో. సో ప్లీజ్ ఆడిబుల్గా ఉన్న ఏరియాలోకి వచ్చి మాట్లాడండి. సార్ బయటకు వచ్చాను. నౌ ఇట్స్ గుడ్. సార్ అయితే ఇప్పుడు
షాప్ ట్రైనింగ్ ఇప్పుడు నేను ప్యారలల్ గా ఏమైనా నేర్చుకోమంటారా? మీ వాయిస్ పూర్తిగా బ్రేక్ అయిపోతుందండి అరవింద్ గారు. వెరీ సారీ సార్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఆయన ఏదో ప్యారలల్ గా కోర్సెస్ నేర్చుకోవాలనేది అడుగుతున్నారు. ఒకటండి, మీరు ట్రై టు గివ్ యూ ఆన్సర్, ప్లీజ్ అడ్జస్ట్. మీరు ఎప్పుడన్నా కూడా కెరియర్ లో ఉన్నా, మీరు చదువుతున్నా కూడా డెఫినెట్ గా కోర్సెస్ నేర్చుకోవాలండి. బికాస్ ఐటీ ఈజ్ అన్ ఎవర్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో మీకు ఎబిలిటీ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కడుందో చెక్ చేసుకొని మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, లేదా టెక్నాలజీ వైజ్ డేటాబేసెస్ కానీ క్లౌడ్ ఇంటిగ్రేషన్ సైడ్ వెళ్ళాలని ఒకసారి చూసుకోండి. సో సపోజ్ మీ ఆన్సర్ నేను కరెక్ట్గా ఇవ్వలేకపోతే ఒకసారి మెయిల్ పెట్టండి, విల్ ట్రై టు పిక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ. కానీ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. ప్లీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్ మీరు ట్రై చేయండి, మీరు మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు గివ్ యూ రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం టాప్ చాట్లోకి వెళ్ళిపోదాం సార్. I completed my MA BEd only past division. Career gap వచ్చేసింది. I have a computer knowledge at PGDCA. 10 years work experience as system work. Present jobless. I want to do work in MNC companies. Is there any solution? ఒకటండి, with such a lot of gap, getting and targeting direct in MNC is not a correct way of thinking. She has already said like she knows some amount of select technology in computers. కాకపోతే 10 years back మీరు చేసిన దానికి ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రాసెస్లో చాలా తేడా ఉందండి. సో వాట్ ఐ సజెస్ట్ యూస్, ఇఫ్ యూ రియలీ హ్యావ్ లైక్ ఏ క్రేజీనెస్ టు గెట్ ఇన్ టు ద ఐటీ ఇండస్ట్రీ, ఫస్ట్ ఏదన్నా ఒక మంచి టెక్నాలజీ వేర్ యూ కెన్ ప్రూవ్ యూర్ సెల్ఫ్ యాజ్ అ ప్రోగ్రామర్ నేర్చుకోవడం మొదలు పెట్టండి. అది లాంగ్వేజ్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు. దెన్ స్టార్ట్ టార్గెటింగ్ ద ఫస్ట్ లెవెల్ కంపెనీస్, నాట్ టాప్ ఎంఎన్సీస్. ఒక 2-3 years వర్క్ చేసిన తర్వాత యూ కెన్ డెఫినెట్లీ ఫిట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు టాప్ ఎంఎన్సీస్. రైట్. శ్రీను గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్రీను గారు. ఓకే, సారీ, కాల్ కట్ అయినట్టుంది. శ్రీను గారు, ఆర్ యూ దేర్? Yes, I'm there. Yeah, please tell your question. Please ask your question, please. Hello. Srinu, tell me. Sir, good afternoon, sir. Good afternoon. Sir, ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా చాలా మంది ఇప్పుడు Srinu, your voice is totally breaking. Please check that you are in a proper signal area. No. Yeah, actually, I am looking for other technologies, sir. Okay. So compared to AWS, Azure is better, sir. See, one thing andi, the major market is for AWS because adi first cloud loki vachindi kabatti. That doesn't mean that Azure will not have any kind of markets. Microsoft is really a very big competitor for AWS along with Google. సో మీరు ఏ క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా ఫస్ట్ ఆ క్లౌడ్ టెక్నాలజీలోని మీ పర్స్పెక్టివ్ని ఫిట్ చేసుకోండి. యూ వాంట్ బీ ఆన్ ద ఇంజనీరింగ్ సైడ్ ఆర్ యూ వాంట్ బీ ఆన్ ద డేటా సైన్స్ సైడ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి ఆ కోర్ రిలేటెడ్ సర్వీసెస్ మీరు ఏ టెక్నాలజీని కరెక్ట్ నేర్చుకుంటే యూ హ్యావ్ గుడ్ లాట్ ఆఫ్ కెరియర్ అండి. డోంట్ వరీ అబౌట్ దట్. Right. One more. Admin different and development. No. You should see admin jobs are not bad, but I don't prefer people to stagnate their life in admin because next 5-6 years administration work చాలా తగ్గిపోతుంది. So better get into the developer side. Okay. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను గారు. సార్ నెక్స్ట్ కాలర్ మనకు రెడీగా ఉన్నారు సార్. సాయిరామ్ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే Good afternoon to everyone. Yeah. Very good afternoon. Thank you. Please ask your question. So I had one doubt of mine. Please. Actually, at present, I'm working as a service desk analyst. Okay. And I'm a computer science graduate. Okay. So I'm much interested to move my career transition to the data science. Okay. So some of my friends have suggested to go through the free resources on the internet. And some of them have suggested join some of the institutes in order to learn the data. See, I got Sairam. See, internet resources are not bad, but you should always understand internet resources will give you a bottom line of what exactly that particular topic or that point is. They can't take you into the depth. Okay, that's first thing. Second thing is internet oriented resource will make you prepare to know what it is, but it cannot make you prepare to what exactly industry is expecting you to do it. That's first thing. Second thing, data science is a very good area, but please see that before you're entering into your data science, you make your attitude that you want to be into the field of a scientific environment and with scientific thoughts. Heavy lot of mathematics is compulsory necessary with a deep knowledge in statistics as a analytical side. So after that you learn any other technologies, programming language, that doesn't matter. Okay.
Okay. So we have to be on hands-on experience while preparing for the result. Absolutely. Okay. Right, Sairam. Thank you very much for calling. Thanks for your response. So next, oka top chat లకు వెళ్ళిపోదాం. He is very enthusiastic. I think so. Raju K. Can you tell me about SharePoint Online Developer? ఇది దీన్ని తను ఒక 20 times మెసేజ్ చేశారు నాకు. షేర్ పాయింట్ అనేది basically top level organizations can mid level organizations they use it. The name itself is telling you it's one particular area where you keep all your documents or any kind of your work and your thoughts into one single place only. So there are two things here. SharePoint developer is not a bad area, but you are restricting yourself to one particular technology as such. So with SharePoint developer ga veltu, you should always see that you are having more amount of association towards or affinity towards C# like programming languages, which can give you next level of the career more easily only. Okay, you can just go with it, no issues. Yes sir, we are having couple of messages pending to get answer. Very sorry for that. We are it's timed out and మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎయిదర్ మెయిల్ ఆర్ ఇన్ టాప్ చాట్ ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వీక్ ఐటీ ట్రెండ్స్లో మళ్ళీ కలిసి వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్ అండ్ ఫర్ గివింగ్ ప్లెంటీ సజెషన్స్ అండ్ వాల్యుబుల్ సజెషన్స్ సతీష్ గారు. హోప్ఫుల్లీ మనం మళ్ళీ ఈ విద్యార్థులందరికీ కూడా స్టూడెంట్స్ ఆస్పిరేషన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సజెషన్స్ ఇద్దాము. సో ఇది ఇవాల్టి ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఐటీ ట్రెండ్స్లో. సో డోంట్ మిస్, స్టే ట్యూన్డ్. నమస్తే. సాగునీటి ప్రాజెక్టు